మీరేం చేస్తుంటారండి? నేను మార్కెటింగ్ చేస్తాను. మార్కెటింగ్. ఓకే. మరి ఇప్పుడు ఒక నెల రోజుల్లో ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎన్నికల ప్రచారాలు కానీ మరి నాయకులు మరి హోరాహోరీగా పోటీ పడుతున్నారు. మరి ఎలా అనిపిస్తుంది మీకు? పోటీ పడుతున్నారంటే తప్పదుగా మరి ఎలక్షన్ తర్వాత. ఓకే. మరి ఈ ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు ఇప్పటివరకు? ఎలా అనిపించిందంటే వాళ్ళు బాగా చేశారని చెప్తున్నారు, ప్రతిపక్షాలను బాగా చేయలేదని చెప్తున్నాయి. అది జనాలు అర్థం చేసుకొని మాకు పరిపాలన బాగా జరిగిందా లేదనుకుంటే ఓట్లేస్తారు, లేదనుకుంటే ఓట్లేరు. మరి ఇదే ప్రభుత్వం సాగితే బాగుంటుందా లేకపోతే మారితే బాగుంటుంది అనుకుంటున్నారా? బాగా ప్రభుత్వం బాగా చేస్తే ఈ సభలు సమావేశాలు ఎందుకు, సిద్ధం సభలు ఈ రకంగా వేల మందిని కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఇప్పుడు బాగా పరిపాలన బాగా సాగిందనుకో ఇంత అవసరం లేదు కదా. అది ఓకే. మరి పథకాలు పథకాలదే ముందులే, పథకాలదే ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా పథకాలు పెట్టుద్ది, అది కాదు కావాల్సింది. జనాలకు కావాల్సింది పథకాలు ఇవి కాదు. అంటే కొత్త పథకాలు ఏమన్నా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా? అసలు ఇప్పుడు పథకాలని ఒక పథకం పెడుతున్నాడు. ఇప్పుడు అమ్మఒడి పెట్టాడు. అమ్మఒడి అనేది ఎంతవరకు చేరుతుంది, దానివల్ల వచ్చే లాభం ఏంటి? అది కాదు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే జనాలకు అనేది ముందు ఇండస్ట్రీస్ పరంగా ఏర్పాటు చేయాలా, కంపెనీస్ రావాలా, దాంట్లో పని కల్పించాలా. అంతేగాని అమ్మ ఒడి తాత వాళ్ళు ఈ వాళ్ళు వేసి సంవత్సరానికి 15,000 రూపాయలు వేసి కొన్ని కోట్లు అవన్నీ వేయటం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల మరి మందుకి అది పెట్టాడు, దాని వేల కోట్లు వస్తున్నాయి. మరి దానివల్ల ఉపయోగం ఏమిటి? అది కాదు కదా కావాల్సింది. జెన్యున్గా ఏంటంటే గవర్నమెంట్ వచ్చిందంటే ఏదో ఒకట. ఇప్పుడు తమిళనాడు ఉంది, 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్, 5 సంవత్సరాలు గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళు ఏదంటే ఇప్పుడు అందరూ విద్యార్థులు పోయి ఎంప్లాయీస్ మామూలు ఎక్కడికి పోయి చెన్నైలో జాబ్ చేస్తున్నారు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు, బెంగళూరు జాబ్ చేస్తున్నారు. మరి కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అందరూ ఎక్కడ పోవడం తప్ప ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ స్థాపిస్తుంటే జనాలు గుర్తుపెట్టుకుంటారు. కానీ అమ్మ వాళ్ళు ఇలాంటి ఈ రకరకాల వేల కోట్లు టైలర్లకి ఈ కాదు, ఆటోలకు అన్నారు 10,000, తెల్లారగానే మళ్ళీ ఆటోకి మళ్ళీ చీజ్ చేసేస్తున్నారు కదా. ఇవి కాదు. ఏదైనా కానీ ఏంటంటే చూపియాలా, పనితనం అనేది ఇట్లా కాదు, పనిలో చూపియాలా, కొన్ని ఇండస్ట్రీ స్థాపించాలా. పోయిన ప్రభుత్వం ఎన్నికలప్పుడు మరి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని మాట ఇచ్చారు. మరి ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ అనేది చూపించలేదు. మరి దాని గురించి ఏమంటారు? ఏది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు పరిపాలన అనేది ఏంటంటే ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఏంటంటే ఎవరైనా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, గవర్నమెంట్ ఎక్కడానికి 100 రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి హామీలు ఇస్తూ ఉంటారు. హామీలు కాదు కదా, అది ఎలా చేయాలనేది ఏంటంటే అది జనాలు చూసుకోవాలండి, అంతే తప్ప రెండోది ఏమి లేదు. ఎలక్షన్ బూత్ దగ్గర పోయిన తర్వాత మనకి మంచి పరిపాలన సాగిందా సాగలేదు అనుకొని చూసుకుంటాడు. ఆ 100కి, ఆ 200కి, ఆ 400, 1000, 2000 ఆ క్వార్టర్ బాటిల్కి అలవాటు పడ్డాడు. ఆ కాసు తర్వాత మళ్ళీ అదవా తిట్టుకునే ఉంటారు. అది మరి తెలుగుదేశం జనసేన పొత్తు గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పొత్తు గురించి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏంటంటే ఇంకో పథకాలు 100 పథకాలు వీళ్ళు తీసుకొస్తారు. వీళ్ళు కొన్ని కోట్లు లాజ్ చూపించారు. రేపు ఈ మొత్తం భారం పడ్డది అనుకో, రేపు వాడేని ఏదైనా చేయాల్సిందే కదా. మనకు అది కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏంటంటే ముందు జనాలకి పని కల్పించాలా, ఇండస్ట్రీ స్థాపించాలా. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్ షోరూమ్లు అని అవన్నీ ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. అవన్నీ చూపించండి, ఎక్కడ వాళ్ళకి పనులు చూపించండి. ఎన్నాళ్ళు ఈ 5,000, 10,000 ఆ తర్వాత ఈ ట్యాబులు పంచటాలు ఈ ఎంతవరకు అవి ఏదో ఒక నెల పని చేస్తాయి, తర్వాత అంతే మామూలు. జీవితాలు మారిపోవు కదా. జీవితాలు మారిపోవాలంటే మనం మార్చుకోవాలి తప్ప గవర్నమెంట్లో జీవితాలు మార్చనివ్వు. వాళ్ళకేంది ఓటింగ్ అంతే. ఇప్పుడు వాళ్ళ ఒక్కొక్కరికి 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఎలక్షన్ ఎమ్మెల్యే నిలబడాలని 100 కోట్లు అవుతుంది. 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? ఆ 100 కోట్లు 100 కోట్లు ఎమ్మెల్యేకి, 100 కోట్లు ఎంపీకి, 200 కోట్లు. ఆ 100 కోట్లు ఉన్నోడికి ఎంపీ పార్టీ టికెట్ అంట, లేనోడికి అప్పుడుదా కష్టపడ్డోడికి ఏం ఉండదు. తర్వాత మళ్ళీ వాడే అందరూ కొనేస్తారు. ఇంతే తప్ప ఏం ఉండదు. కాకపోతే ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ వస్తే ఏంటంటే ఎలా ఉంటుందంటే ముందు అభివృద్ధి అనేది జరుగుతుంది. తర్వాత ఎవరైనా తింటారు, తిన్న తర్వాత సెకండరీ. ముందు అభివృద్ధి అనేది అభివృద్ధి మీద ముందు దృష్టి పెడతాడు అతను. ఎందుకంటే సీనియర్ నేత కాబట్టి. అని ఏ కాడికి ఏంటంటే రౌడీయిజం పెరిగిపోతూ ఉంటుంది. రౌడీయిజం అంటే ఇన్నాళ్ళు భారతదేశంలో ఏపీ అంతా రౌడీయిజం నాకు తెలిసి ఎక్కడ లేదు. నేను ఎందుకంటే మార్కెటింగ్ తెలంగాణ తిరుగుతున్నా, అన్ని రకాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి నేను చెప్తున్నా. కాకపోతే ఏంటంటే జనాలు ఆలోచించుకోవాలా, మాకు ఆ పథకాలే కావాలా, అవి కావాలి, ఈ కావాలా, మనకు రూపాయి వస్తే సరిపోద్ది అనుకుంటే ఓకే. అదే తినాలనుకుంటే మటుకు అభివృద్ధి సాగదు. ఆలోచించుకుని ఓటేస్తే బాగుంటుంది.